నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ప్రజెంటేషన్ను క్లియర్గా మీరు వినడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. పేపరు పెన్ను తీసుకొని మీకు ఏదైనా అర్థం కానట్లయితే వెంటనే అక్కడ నోట్ చేయండి. పాజిటివ్ మైండ్ తోటి, ఓపెన్ మైండ్ తోటి మీరు ఆలకించండి. 100% మీకు నచ్చినట్లయితే కలిసి మనం పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంటు మనం జీవితంలో ఎలాగో బ్రతకడానికి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫ్యూచర్ గురించి ఒక స్పష్టత లేదు. కానీ ఇప్పుడు మాట్లాడేటటువంటి సబ్జెక్ట్లో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండు కూడా 100%గా లాస్ట్ 3.5 yearsలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సిస్టమ్ మనం తెలుసుకుంటా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఏ కంపెనీ మన కంపెనీ కాదు మిత్రులారా, నెక్స్ట్ మనీ కూడా మన కంపెనీ కాదు. కానీ మనం చేస్తున్న శ్రమకు, మన యొక్క సమయానికి ఎవరు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు, ఎవరు మనకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, మనకు వచ్చే డబ్బులు ఎక్కడ ఎవరికి హాని జరగకుండా వస్తుంది అనేదే మనము పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మిత్రులారా, మీరు చాలా కాన్సన్ట్రేషన్గా మీరు విన్నట్లయితే మీరు డిసిషన్ తీసుకోవడంలో చాలా మీకు సహాయకంగా అవుతుంది. ఈరోజు మన యొక్క వ్యాపారానికి కావలసిన పెట్టుబడి మొబైల్ ఫోన్. గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పటివరకు ఎన్నో టెక్నాలజీ యాప్స్ మనం డౌన్లోడ్ చేసాం. అలాంటిదే ఇంకో యాప్ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది మనం ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక మొత్తం వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 January 2017న లాంచ్ అయింది ఫ్రెండ్స్. కానీ మన అవసరాల రీత్యా ఎన్నో టెక్నాలజీ యాప్స్ డౌన్లోడ్ చేశాం. ఉదాహరణకు నగదు లావాదేవీలప్పుడు గూగుల్ పే అని, పేటిఎం అని, ఫోన్పే అని, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో అని, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా అని. మిత్రులారా, ఇలా ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ యాప్స్ని మనం యూజ్ చేసాం. కానీ అక్కడ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ఇక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ డ్రైవర్స్ వేరే. ఇవన్నీ కూడా B2C, అంటే మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే B2B అనే విధానం, బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా, ఇంట్రడ్యూస్ చేయబడ్డది నెక్స్ట్ మనీ. అందుకే అక్కడ మనం కస్టమర్గా వాడుకుంటున్నారు కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. కానీ దానికి భిన్నంగా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ని కనుక పోల్చుకున్నట్లయితే 90% పే అవుట్ ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ. ఆ తర్వాత 100% బిజినెస్ కౌంట్ చేస్తుంది. సింగిల్ లెగ్ ద్వారా కూడా బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకునేది ఉంది. కాబట్టి ఒక పెద్ద ఆదాయాన్ని తీసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది నెక్స్ట్ మనీ ద్వారా. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్లయితే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ.
డైరెక్ట్ సెల్లింగ్లో. ఈరోజు 457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. ఫ్రెండ్స్, గూగుల్ బాబాని అడగండి, 36 టైమ్స్ సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారం కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు, మనకు ఎలాంటి చెడ్డ పేరు కూడా రాదు. అయితే మిత్రులారా, ఇది వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఇక్కడ మనం ఫిజికల్ డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్ ద్వారా, యాప్ ద్వారా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే ఎక్కడ కూడా లేనటువంటిది 24/7 మనుషులు పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ అని లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 10 సెకండ్స్ కాలంలో మన బ్యాంకుకు తీసుకునే గొప్ప అవకాశం ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్. మిత్రులారా, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో వచ్చాను. ఈరోజు 51,000 మంది దాటిపోయారు. మిత్రులారా, నేను ఇంటి దగ్గర ఉండి చేస్తా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే మీకు చెప్పిన దాంట్లో ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఇన్కమ్ 1,78,00,000, 178 కోట్లు. ఈ 178 కోట్లు అనేది కేవలం ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ మాత్రమే. ఇంకా నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది, ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎవరమైనా కూడా యూజర్ అండ్ అర్నర్. యాప్ యూజ్ చేసుకునే వ్యక్తి యూజరు, డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి అర్నర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యాప్ ఎవరికైనా మనము ప్రమోట్ చేయొచ్చు. కాబట్టి బిజినెస్ స్కోప్ అనేది చాలా ఉంది. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంటే మేము వచ్చేసి సార్ మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి బలవంతంగా మనం ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నప్పటికీ, ఆ తర్వాత సర్వీసెస్ వాడుకున్నప్పటికీ మీకు ఒక డబ్బులు సేవింగ్స్ అవుతా ఉంది, పొదుపు అవుతా ఉంది యాజ్ ఏ యూజర్గా. ఇక అర్నర్గా మనకు జరిగిన మంచిని ప్రచారం చేసినట్లయితే అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇవన్నీ కూడా మనము ఆన్లైన్ ద్వారా టీమ్ మేనేజ్మెంట్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత ఏ కంపెనీ అయినా డెవలప్మెంట్ కావాలంటే, టీం డెవలప్ కావాలన్నా, సీనియర్ అయినా మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మిత్రులారా, అందుకే గతంలో మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఒక నామినేషన్ ఫెసిలిటీ ఉంది, ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ ఈ 3.5 సంవత్సరాలు ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20,000 రూపాయలు కమిషన్ రాని ఒక చిన్న టీం. క్యాన్సర్ చేత అతను చనిపోయాడు. బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయల కమిషన్ వెళ్తా ఉంది. కారణం ఏంటంటే మిత్రులారా, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటి వరకు చూడలేదు నో పీవీ, నో బీవీ, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు ఇలాంటి ఏ పదాలు లేవు. అలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఉంది ఇక్కడ. సో స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ప్రొఫైల్ అని రాయండి హెడ్డింగు. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. అతను ఈ యొక్క సంస్థను 11 డిసెంబర్ 2013న
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, ఈ దాదాపు 8 సంవత్సరాల కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత ఫ్రెండ్స్ 2013 ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అంటే సార్ పేరు వస్తుంది. మరి కంపెనీ నెక్స్ట్ మనీ యొక్క విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ చేయాలి. మరి అసలు నెక్స్ట్ మనీ అనేదే ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ గమనిస్తే వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి మాత్రమే పెట్టినారు. కానీ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అదే సిస్టమ్ను వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% 90% అనే విధానం ద్వారా 3.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. అయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో అనే దిశగా కంపెనీ సిఎండి అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఈ 1 ఇయర్లో ఎన్నో డెవలప్మెంట్స్ చూశాను. సో మిత్రులారా, మరి నెంబర్ 1 ఎక్కడ నెంబర్ 1 రావాలి? మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనం పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే వాడుతూ ఉన్నామో ఆ విధంగా వాడడం అనేది నెక్స్ట్ మనీ చేయలేం మిత్రులారా. అవి చేయడానికి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రత్యక్షంగా యాప్స్ ఉన్నాయి, పరోక్షంగా కూడా చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి మన కష్టార్జితము కేవలము 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంటు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక ఓనర్గా తయారు చేయడానికి కంపెనీ పని చేస్తూ ఉంది. అయితే మిత్రులారా, మనము ఒక ఉద్యోగస్తులాగా మాట్లాడుతూ ఉన్నామా, ఓనర్ లాగా మాట్లాడుతూ ఉన్నామా, కస్టమర్ లాగా మాట్లాడుతూ ఉన్నామా, ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ కంపెనీ ఉద్దేశం నెంబర్ 1 కావాలి, ఎంటర్ప్రెన్యూర్లో నేను నెంబర్ 1 తయారు చేయాలి. దాని తర్వాత చూస్తే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత B2B అనే విధానం ద్వారా బిజినెస్ టు బిజినెస్. మిత్రులారా, కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఈరోజు మనకు ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ, 3.5 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. 1 జనవరి 2017 లాంచ్ అయింది నెక్స్ట్ మనీ, చూసాము. దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వము డైరెక్ట్ సెల్లింగ్లో 277 సీరియల్ నెంబర్. మిత్రులారా, అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా అందరూ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. కానీ సర్టన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది, ఆ తర్వాత అది అదృశ్యం అయిపోతుంది. ఒకే ఒక కంపెనీ ఉంది మిత్రులారా, ఒకసారి సైన్ అప్ అయిపోతే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. మీరు ఒక యూజర్గా ఉండొచ్చు, ఒక అర్నర్గా కూడా వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వడమే కాదు, లైఫ్ టైం ఉండడమే కాదు, ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఎక్కడా కూడా లేదు. ఏదైతే మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకుంటా ఉన్నామో దాంట్లో మనకు ఒక క్యాష్ బ్యాక్ వచ్చేది బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీ ఇది. ఇక అర్నర్గా ఈచ్ 1 టీచ్ 5 అనే విధానంలో పని చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ మిత్రులారా,
మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి రెండో స్టెప్ అనేది పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే, ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా లాభాలు ఏంటి అని చూసినట్లయితే మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్. ప్రీ సైన్ అప్ అయినప్పుడు కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. దాని తర్వాత మనకు ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా బ్యాక్ అయిపోతున్నాయి, అడ్జస్ట్ అవుతున్నాయని చూస్తే ఒకసారి గమనించండి. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అవి రీఛార్జ్ చేసుకున్నప్పుడు 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది వెంటనే. ఆ తర్వాత చూసినట్లయితే బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ ఇవన్నీ కూడా బుకింగ్ సెక్షన్లో ఉన్నాయి. అక్కడ మనకు 2% రివార్డ్ పాయింట్స్, ఆ తర్వాత 2 to 4% క్యాష్ బ్యాక్. హోటల్స్ మాత్రం మహారాష్ట్రలోనే నడుస్తుంది మిత్రులారా. ప్రస్తుతం రాబోయే రోజులలో అన్నీ యాడ్ అవుతాయి. ఇది డెవలపింగ్ కంపెనీ, డెవలప్డ్ కాదు. ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. ఈరోజు చూసినట్లయితే B2Cలో వారన్ బఫీట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. పేటిఎం వచ్చి 15 సంవత్సరాలు అవుతా ఉంది మిత్రులారా. అందులో కూడా అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. నెక్స్ట్ మనీలో ఎవరు పార్ట్నర్స్ లేరు, సారు మనము తప్ప. సారు 10% తీసుకుంటా ఉన్నారు, మనం 90% మనకు ఇస్తా ఉన్నారు. ఈరోజు కొన్ని మనకు ఓన్ షాప్ ఉంది, నెక్స్ట్ షాపీలో ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వర్క్ ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత బిల్లింగ్ సెక్షన్లో ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క అమౌంట్ మనకు బ్యాక్ వచ్చే విధానమే రివార్డ్ పాయింట్స్. కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం మనకు గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. దాని తర్వాత సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాయి. అదే కాకుండా మనకు ఒక గొప్ప వ్యాపారంలో మనం ఒక భాగస్వామి అయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత మిత్రులారా, మనము 1500 కంపెనీకి ఇస్తా ఉన్నాం, 270 రూపాయలు 18% అంటే జిఎస్టీ గవర్నమెంట్కు సమర్పిస్తున్నాం. 1770 తోటి మిత్రులారా మనం ఏమీ వ్యాపారం చేయలేం. కాబట్టి ఈ 1770 రూపాయలు అనేది కూడా యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ప్రైమ్ మెంబర్షిప్. సో ఈ విధంగా మనం వర్క్ చేయడం మూలంగా ఏమేం బెనిఫిట్స్ వస్తున్నాయని చూస్తే సంవత్సర కాలంలో మనకు 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతా ఉంది. మనకు ఏదైతే పొదుపు జరిగిందో మనకి ఏం బెనిఫిట్ అయితే అయ్యిందో అబద్ధం చెప్పొద్దు అప్పుడు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది ఈరోజు వాట్సాప్ ద్వారా ఎన్నెన్నో మంచి మంచి విషయాలు పంపిస్తూ ఉంటారు. ఇంత మంచి వాళ్ళు అయిపోయారా, ఈ లోకమంతా ఇంత మారిపోయిందా అనుకుంటారు. అంటే పంపడానికి మాత్రమే, ఆచరించడానికి మాత్రం కాదు. వాళ్ళ సమయం వ్యర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ సమయాన్ని కూడా వ్యర్థం చేయడం. కానీ దానికి భిన్నంగా మనం బాగుపడతా ఉన్నాం, ఎదుటి వాళ్ళను బాగుపడడానికి మనం వాళ్ళకు సహకరిస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దాన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అంటాం. ఎప్పుడైతే వాళ్లకు బెనిఫిట్ జరిగిందని వాళ్ళే వచ్చి మీ అండర్లో సైన్ అప్ అయిపోతారు. నిన్న మన ఫీల్డ్లో ఒకరితోటి నేను మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, ఎవరైతే మీటింగ్కి వస్తుండ్రో వాళ్ళు చెప్పకుండానే ప్రైమ్ మెంబర్షిప్ తీసేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అయిపోయింది కాబట్టి. దాని తర్వాత ఆ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు, ఇక్కడ సమయం కానీ సంఖ్య కానీ లేదు. కానీ మిత్రులారా, మీరు తలుసుకుంటే మీ డైరెక్ట్ వర్క్ ఇక్కడికి ఫినిష్ అయిపోతుంది, అంతా ఇండైరెక్ట్ వర్కే. ఇక్కడ 20% వస్తుంది మిత్రులారా. ప్రోడక్ట్ క్యాష్ 1500, కానీ 100% కౌంట్ చేస్తూ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఎంఆర్పి ఒకటి ఉంటుంది, డిపి ఒకటి ఉంటుంది. ఇక్కడ లేదు మిత్రులారా, 1500 మన ప్రోడక్ట్,
20% అది మనం ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ మనకు డిడక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి పని వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు వెంటనే మనకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. 74% అంటే 1110 రూపాయలు. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ వస్తుంది. దాని తర్వాత మిత్రులారా గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ కోసం 10% పక్కన పెడుతుంది. టోటల్గా 90% ఫార్ములా ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా ఆ విధంగా మనము 10 లెవెల్స్లో 178 కోట్లు తీసుకోవచ్చు ఇన్స్టెంట్గా, ఎప్పటిదప్పుడే. ఆ తర్వాత ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, మీకు 1000 కోట్లు వస్తుంది మిత్రులారా. అయితే మనం ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక మడిమె తిప్పొద్దు, మాట తప్పొద్దు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంత కావాలనుకుంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత డబ్బు ఉంది, కోరండి పొందండి. ఇదే ఇక్కడ మన విషయం మిత్రులారా, కోరండి పొందండి. దాని తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్, అక్కడ కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రీపర్చేజ్లో. చూడండి మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తూ 25% పక్కన పెట్టి 10 భాగాలుగా ఇచ్చేదే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్. దానికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళకి ఎలా సాధ్యమైందంటే వాళ్ళు 1,38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనము 1,00,000 మంది టీం తయారు చేశాము, కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటా 1,00,000 మంది టీం తయారు చేశాం. ఆ 1,00,000 మంది కుటుంబాల్లో 2 ఫోన్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఒక 200 రీఛార్జ్ చేస్తే 400 చేశారు, వాళ్ళకి 8 రూపీస్ వస్తుంది మిత్రులారా. మరి అందరికి కలిపితే 8 లక్షలు అవుతుంది. 25% అంటే 2 lakhs. 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపాయలు వస్తూ ఉంది. ఇతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక రీఛార్జే కాదు, ఎక్కడైనా సరే అతనికి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దానిపైన సీనియర్కు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఒక్కటి తీసుకున్నప్పటికీ కూడా ఎంతో పెద్ద టీం తయారు చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ చేయొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మన కష్టార్జితంలో మనకు 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతాయి. కానీ మిత్రులారా ఇక్కడ 100% యూజ్ చేసుకోవచ్చు. ఆ యొక్క డబ్బులు మీరు రీఛార్జ్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, లైట్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్ లోపల మచ్ మోర్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ సైడ్ లెగ్, పీవీ, బీవీలు ఏమీ లేదు మిత్రులారా. మీరు ఫ్రంట్ లైన్లో ఒక 5 మంది యూజర్స్ కావచ్చు, అర్నర్స్ కావచ్చు. ఆ తర్వాత 9 ఒక లెవెల్ కిందికి వచ్చేస్తే 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్ తోటి మనం ఒక సిల్వర్ ర్యాంక్ అచీవ్ కావచ్చు. ఈరోజు మన మధ్యలో బనోతు రవి గారు వరంగల్ వాస్తవ్యులు అచీవ్ అయ్యారు. అతను 5 ప్రైమ్ మెంబర్ చేశారు మిత్రులారా. అయితే 5 ప్రైమ్ మెంబర్ చేసిన తర్వాత ఒక్క లెవెల్ టచ్ అయితే మనం సిల్వర్ అవుతాం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం తెచ్చినటువంటి వాళ్ళని కనుక మనం సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. అక్కడ మనకు అన్లిమిటెడ్ డెప్త్ 2% ఉంటుంది, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మరి నెక్స్ట్ మనం తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాలనే రూల్ లేదు. 10 లెవెల్స్లో 5 legsలో ఎవరు ఎక్కడ గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే అవకాశం ఉంది. టార్గెట్ ఎంత ఈజీ చేశారు చూడండి. ఆ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న సిల్వరు, గోల్డ్, డైమండ్ మన టీంకు సంబంధించింది. అయితే మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో ఎక్కడ సేల్స్ వచ్చినప్పటికీ 1% బడ్జెట్ పక్కన పెడతారు. దాన్నే మనము
లీడర్షిప్ రాయల్టీ అంటాం మిత్రులారా. ఈచ్ 5 అనుకున్నాం మనం. ఆ 5 మందికి హెల్ప్ చేయడమే మనకు లీడర్షిప్ రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సారీ, మనకు 5 లెగ్స్లో 5 డైమండ్స్ తయారు చేసినప్పుడు క్రౌన్ డైమండ్ వస్తుంది మిత్రులారా. ఈ క్రౌన్ డైమండ్ వచ్చినప్పుడు మనకు నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మనకు ఆ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. 3 నెలలకు ఒకసారి వస్తూ ఉంది 9 లక్షల రూపాయలు మిత్రులారా. అంటే నెలకు 3 లక్షల రూపాయలు తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం తీసుకోవచ్చు. ఈరోజు చూడండి మిత్రులారా, మన పర్సులో నుంచి 100 రూపాయలు పడిపోతే మనం బాధపడతాం. కానీ ఒక్క నెల లేట్ అవుతే 3 లక్షల రూపాయలు మనం లేట్ అవుతాం. కాబట్టి దీన్ని మనము ఎంత త్వరగా తీసుకుంటే అంత అవకాశం ఉంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఎవరైతే తన 5 మంది ఉన్నారో ఈచ్ 5 ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే, కంప్లీట్ 5 చేసినట్లయితే మనకు 5×5 25 అవుతాయి. లీడర్షిప్ రాయల్టీ ఉంది. ఇది కూడా రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది మిత్రులారా. ఒకవేళ మీరు వచ్చినప్పటి నుంచి 30 రోజులలో గనక 5/25 పూర్తి చేసినట్లయితే గోవా ప్రోగ్రాం ఉంది. కంపెనీ ఖర్చులతోటి మనం ఎంజాయ్ చేసి రావచ్చు. 5 మందిని మనం గోవాకు పంపిస్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది 90 రోజులలో. 5/25 125 స్ట్రక్చర్ మిత్రులారా. ఆ తర్వాత తెలిసి తెలియక ఒకవేళ వేరే కారణాల చేత చేయకపోయినప్పటికీ టైం లిమిట్ తీసేశారు. 5/25 125 625 ఎప్పుడైతే అప్పుడు మనం ఫారెన్ టూర్ చేయొచ్చు మిత్రులారా. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి కంపెనీ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అనుసారంగా ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా. దాని తర్వాత ప్రమోషనల్గా గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. ఇది ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కమిట్మెంట్ తీసుకుంటే నేను రోజు ఒక 5 మందిని అటెండ్ చేస్తా, డెఫినెట్గా మీరు అటెండ్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప సపోర్టింగ్ సిస్టమ్ మీకు ఉంది. నేను బాగుపడతా ఉన్నాను, మీరు బాగుపడడానికి రాండి, కలిసి పని చేద్దాం. మనకొచ్చే డబ్బుల కోసం ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం లేకుండా చట్టబద్ధంగా సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది. మనం బాగుపడదాం, మన ఊరును బాగుపరుద్దాం, మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, మన దేశాన్ని బాగుపరుద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మార్నింగ్ సెషన్లో మీకు అప్లికేషన్ పైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది త్రూ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు, ఈ యాప్ వాడుకున్నందుకు సంవత్సర కాలంలో 16,731 అనే ఒక ఉదాహరణ స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఒకే ఒక ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూసినట్లయితే సైన్అప్ చేయకుండా కూడా మీటింగ్ కొందరు వస్తారు. నో ప్రాబ్లం, మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు సైన్అప్ కాకపోతే చెయ్యండి. సైన్అప్ చేసే విధానంలో దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే చెప్పారో అతని యొక్క యూజర్ నేమే మన రెఫరల్ యూజర్ నేమ్. ఆ తర్వాత చూసినట్లయితే పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి ఆ యూజర్ నేమ్ అతనిదేనా కాదా, పేరు అతనేనా కాదా, మొబైల్ అతనేనా కాదా క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మొబైల్ ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా కూడా మన డాక్యుమెంట్స్ అడుగుతారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ రూల్స్. నెక్స్ట్ మనీ 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఫాలో అయ్యే సంస్థ కాబట్టి మనం చేసేవాళ్ళు కూడా లీగల్గా ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్తా ఉంది. పాన్ కార్డ్ అనేది మస్ట్ మిత్రులారా. దాని తర్వాత మొబైల్ తోటి మన బ్లడ్ రిలేషన్ను ఎడిట్ ప్రొఫైల్ నొక్కి అప్డేట్ ప్రొఫైల్ చేయొచ్చు. దాని తర్వాత ఎవరివి డబ్బులు మనం తీసుకోకూడదు, మన డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కూడా మీరు యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది. వాలెట్ నొక్కగానే మీకు అక్కడ యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కిన వెంటనే మీకు అమౌంట్స్ కనిపిస్తుంది 1770. దాన్ని యాడ్ మనీ అన్న తర్వాత గేట్వేస్ ఓపెన్ అవుతాయి. మిత్రులారా, ఈ గేట్వేస్ ద్వారా మన అకౌంట్ నుంచి నెక్స్ట్ మనీలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము.
అయితే అది గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ అకౌంట్ కావచ్చు. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత డబ్బులు మన వాలెట్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కినట్లయితే మనకు 4వ స్థానంలో అప్గ్రేడ్ అని ఉంటుంది. అది ఓకే చేసినట్లయితే అప్గ్రేడ్ నౌ అంటుంది. ఆ తర్వాత మీకు థంబ్ మార్క్ వస్తుంది. ఇందులో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మనం కలిసి పని చేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది పవర్ఫుల్ ఇండస్ట్రీ. అలాంటి దాంట్లో సర్వీస్ సెక్టార్ మొట్టమొదటి కంపెనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సార్, అతని యొక్క జూనియరే సుభాష్ సార్. సుభాష్ సార్ మెకానికల్ ఇంజనీర్, ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కి ఇంటర్నేషనల్ ట్రైనర్. సో మిత్రులారా, ఈరోజు మన సీనియర్ కావడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి అలాంటి వ్యక్తి నెక్స్ట్ టైకూన్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు వెంటనే చేసుకోండి. నేను కూడా 2 సార్లు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను. నా జీవితంలో ఎంతో మార్పు జరిగింది. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే జనవరి నుంచి నాకు ఇది నేర్పించారు. మీరు కూడా సార్కు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మల్టీమీడియా పైన, సోషల్ మీడియా పైన అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి. సో మిత్రులారా, ముందు నుంచి మనం మంచి వాళ్ళమే, కానీ సరైన సీనియర్స్ దొరకక, సరైన కంపెనీస్ దొరకక మనకు చాలా సమయం పట్టేసింది. సో ఈరోజు ఒక మంచి ఆర్గనైజేషన్ వచ్చింది. 3.5 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా దినాభివృద్ధి చెందుతూ ఉంది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఫార్ములాను మార్చలే. సో నెక్స్ట్ మనీ ఆ విధంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు ప్రజెంటేషన్ చూపించాను, మీతోటి మాట్లాడాను మిత్రులారా, దానికి సంబంధించింది ఇప్పటి వరకు మీరు కూడా గతంలో ఎన్నో మీటింగ్స్ ఇని ఉండవచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. కానీ మనది అలాంటిది కాదు, మనది లైవ్ ప్రాక్టికల్ సెషన్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మీరు ఎలానైతే వచ్చారో నేను ముందే చెప్పా మీకు, నాకు మీకు తేడా ఏమీ లేదు, కేవలం మీకంటే ముందు నేను వచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి కనుక మన యాప్ చూసినట్లయితే నెక్స్ట్ మనీ యాప్ మిత్రులారా, ఇది నా ఉద్దేశం ఒకటే, మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి. చెప్పేదే చేయాలి, చేసేదే చెప్పాలి మిత్రులారా. సత్యమేవ జయతే అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. మనకు డబ్బులు అవసరమే, కానీ మనకు వచ్చేటటువంటి డబ్బుల కోసము పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టొద్దు. చూడండి మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను ఇందులో జాయినింగ్ అని ఉంది ఇక్కడ. కానీ నా ఉద్దేశము నెక్స్ట్ మనీ తోటి నా మ్యారేజ్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన నిజ జీవితంలో కూడా ఎన్నో వెనక ముందు ఆలోచన చేసి మ్యారేజ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక మనం అక్కడ ఉంటాం. ఒకవేళ ఏదైనా డిఫెక్ట్ ఉన్నట్లయితే డైవర్స్ ఇస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నిత్య పెళ్లి కొడుకులు ఉంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. మనం ఒక్కసారి ఆలోచన చేయండి, 100 సార్లు ఆలోచన చేయండి, 1000 సార్లు ఆలోచన చేయండి. ఒక్కసారి మీ నిర్ణయం అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా మాట తప్పొద్దు, మడిమే తిప్పొద్దు మిత్రులారా. అందుకే పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టు పట్టవలైనయ్యా బిగియ పట్టు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్నిసార్లు అయినా టైం తీసుకోండి, కానీ ఒకసారి మీరు డిసిషన్ తీసుకుంటే మనం ఆగకూడదు. స్పెషల్గా మనకు యావత్ భారతదేశం అంతా ఒక సైడు, మన 2 రాష్ట్రాలు ఒక సైడు. మనని అందరూ అంటారు ఆంధ్రులు ఆరంభ సూరులు అని చెప్పేసి. మనం ఆ విధంగా కాదు మిత్రులారా. మనము ఎవరికి తీసిపోలేదు, మనకేమీ తక్కువ లేదు. డెఫినెట్గా మనం ఖచ్చితంగా మనము ఆ యొక్క స్లోగన్ను మార్చేద్దాం మీ అందరి సహకారంతో. సో మిత్రులారా, మా సీనియర్ నాకు ఒకటే చెప్పాడు, 90 రోజులు ఎవరైతే ఈ సిస్టమ్కు రెగ్యులర్ వస్తారో ఉదయం మార్నింగు ఫెయిల్ అయితేందుకు కుదరదని చెప్పి నా సీనియర్ నాకు చెప్పాడు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు 3 నెలలు నేను రెగ్యులర్గా వెళ్ళిన మిత్రులారా. చూడండి, మీకు చెప్పాను నేను, మన సమయాన్ని మన శ్రమను గుర్తిస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. చూడండి మిత్రులారా, సైన్ అప్ అయిన వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రైమ్ మెంబర్ అయిన వెంటనే 1500 రివార్డ్ పాయింట్స్. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత ఫ్రెండ్స్
నెక్స్ట్ 4వ తారీఖు అక్టోబరు, 5వ తారీఖు అక్టోబరు, 6వ తారీఖు అక్టోబరు, ఈ విధంగా నేను పని చేస్తే ప్రతి సైన్ అప్ పైన 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. టోటల్గా 3242 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ల్యాబ్స్ కావు కాబట్టి నాకేం టెన్షన్ లేదు. అయితే ఫ్రెండ్స్, నా యొక్క మెంటర్, నా గురువు నాకు చెప్పింది ఒకటే, జీవితంలో ద్వంద్వం అనేది ఉంటుంది. మంచి పని, చెడు పని. మంచి పని ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు, చెడ్డ పని ఎప్పుడు తొందరగా చేయొద్దు. మరి నెక్స్ట్ మనీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి అనే చెప్తారు, కానీ మన బుద్ధి ద్వారా ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు ఆలోచన చేయండి, రైటా రాంగా మీ బుద్ధి ద్వారా మీరు నిర్ణయం తీసుకోండి. చూడండి మిత్రులారా, ఒక వ్యక్తికి పొదుపు చేసుకోమని చెప్పడము మంచి పనా చెడ్డ పనా? నాకు మంచి పని అనిపించింది. ఒకరిని డబ్బులు సంపాదించుకోమని చెప్పడము చట్టబద్ధంగా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది కూడా నాకు మంచి పని అనిపించింది. మరి మీ మనసు ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. నాకైతే మంచి అనిపించింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోజు పని చేస్తా ఉన్నా. రోజు పండ్లు దోముకున్నట్టు, రోజు ఒళ్ళు దోముకున్నట్టు నేను పని చేస్తానే ఉన్నా. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒకటే మ్యారేజ్ అయిపోయింది నెక్స్ట్ మనీ ద్వారా. నేను నెక్స్ట్ మనీతోటే ఉన్నా, ఇంకొక సంతకం నేను ఎక్కడ పెట్టలే. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇంకా గమనించినట్లయితే మరి ఆ 1770 నేను ధైర్యం చేశా కదా ఆ రోజు. మరి ఆ ధైర్యం చేసినందుకు నాకు ఏం లాభం జరిగిందో మీరు చూడండి లైవ్లో. మిత్రులారా, గత సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖున నేను వచ్చాను. ఈరోజు అక్షరాల ఈ సెకండ్ వరకు ఇది లైవ్లో చూస్తున్నారు. బ్యూటిఫుల్ యాప్ అండి ఇది. చూడండి లైవ్లో చూస్తూ ఉన్నారు మీరు. 4,43,051 రూపాయి మిత్రుల. ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి ఈ రోజు నేను జైన్ అయినాడు ఆ రోజు అడిగితే ఉందా? లేదు. మా సీనియర్ నాకు ఏం చెప్పాడు, 3 నెలలు 90 రోజులు మాలేసుకోమని చెప్పాడు. మాలేసేసుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, 4,43,000 నేను సంపాదించాను. ఆ తర్వాత గమనించినట్లయితే యావరేజ్గా మనం ఒక 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. 3 నెలల యావరేజ్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే గమనించండి ఎంత ఇన్కమ్ వచ్చింది. 3 నెలల యావరేజ్ ఇన్కమ్ 1,73,000 రూపాయలు. అంటే సుమారుగా ఒక 58,000 రూపాయలు వచ్చినాయి మిత్రులారా. నెలకు 58,000 రూపాయలు వచ్చినట్టు లెక్క. మరి ఒకసారి అర్థం చేసుకోండి, బయట 58,000 సంపాదించేటోళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు 58,000, కానీ నేను వచ్చినప్పుడు మరి 3 నెలలు మీకు చెప్పాను. 3 నెలలు ట్రైనింగ్ కోర్సు తీసుకోవాలి మిత్రులారా. కోర్సు తీసుకుంటేనే మనకు ఫోర్స్ వస్తుంది, శక్తి వస్తుంది అన్నమాట, లేకపోతే శక్తి రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలంలో నేను కోర్సు తీసుకుంటున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకేమొచ్చింది, కేవలము 8,700 రూపాయలు వచ్చింది. ఎక్కడ 57,000 రూపాయలు, ఎక్కడ 8,700 రూపాయలు. 3 నెలల ఇన్కమ్ మిత్రులు. అక్కడ 3 నెలల ఇన్కమ్ ఎంత? సుమారుగా 1,75,000 రూపాయలు. అంటే అర్థం చేసుకోండి, స్టార్టింగ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, టీమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఒక సిస్టమ్కు మనం సరెండర్ అవుతే ఆ తర్వాత ఆ సిస్టమ్ మనకు సరెండర్ అవుతుంది. నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే సిస్టమ్ మిత్రులారా. ఈరోజు రిలయన్స్ అదే పని చేసింది, జియో, మనం అదే పని చేస్తూ ఉన్నాము. మరి మీరు ఆలోచన చేయండి, నిద్రపోతే డబ్బులు ఎలా వస్తాయి, పూజ చేసుకుంటే డబ్బులు ఎలా వస్తాయి, భోంచేస్తుంటే డబ్బులు ఎలా వస్తాయి, వాష్రూమ్లో ఉంటే డబ్బులు ఎలా వస్తాయి. అలాంటి సిస్టమ్ మనం కనుక్కున్నాం కాబట్టి ఈ సిస్టమ్ తయారు చేయడానికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మిత్రులారా, సిస్టమ్ రెడీ అయ్యేటప్పుడే మనకు టైం అవుతుంది. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడే టైం అవుతుంది, ఇల్లు కట్టుకున్నాక కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, పాలు వేడి కావడానికే టైం పడుతుంది, పొంగడానికి కాదు. చూడండి, ఈ క్షణాన మీతోటే ఉన్నా నేను. 9:49:03 ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. ఆ తర్వాత 9:43:40, 9:42:06, 9:33:48, 9:25:57, 9:25:13, 9:22:57, 9:18, 9:17, 9:10 ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి, నేను మీ ఎంబడే ఉన్నా కూడా నాకు ఇంకొక దగ్గర నుంచి డబ్బు వస్తూ ఉంది. ఇట్స్ కాల్డ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్. మీ జీవితంలో ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా? ఏ నెలకు ఆ నెల సంపాదించుకొని తింటా ఉన్నామా? చూడండి మిత్రులారా, ఈ రోజు కనుక గమనించినట్లయితే ఈ 24 రోజులలో నాకు ఈ సిస్టమ్ ద్వారా, నేను ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పలే మిత్రులారా,
ఈ నవంబరు 24 రోజులలో నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే మిత్రులారా, అక్షరాల చూడండి, ఈ క్షణం వరకు 591 రూపాయలు వచ్చినాయి మిత్రులారా. అసలు నా పనికే సంబంధం లేదు, నాకు కూడా తెలియదు అసలు. మరి ఒక్కసారి చూసినట్లయితే ప్రతి నెలలో కూడా ఈ విధంగా ఈరోజు 500, 600, రేపు 5,000, 6,000, 60,000, 70,000, 1,00,000, 2,00,000 కూడా వచ్చే గొప్ప విధానమే అల్టిమేట్ లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి మీకు నేను చెప్పాను, నేను ఈరోజు 51,000 మంది నా టీంలో ఉన్నారని చెప్పేసి. చూడండి మిత్రులారా, నిజమా అబద్ధమా? 51,343 మంది మిత్రులారా. మరి ఒక్కసారి మీరు చూసినట్లయితే అందులో 9,091 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, 42,000 మంది ఇంకా సైన్ అప్ అయ్యారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే కొంతమంది అనుకుంటా ఉంటారు ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దామని చెప్పేసి, వాళ్ళు వెయిట్ అండ్ సీ అన్నమాట. డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక రోజు చేస్తారు. అయితే మిత్రులారా, నేను 33 మంది సైన్ అప్ చేయిస్తే అందులో 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, 21 మంది ఇంకా అవుతారు. అయితే మిత్రులారా, ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు ఎవరం పని చేయకపోతే వాళ్ళకే నష్టం తప్ప సీనియర్కు నష్టం కాదు. ఇప్పుడు నా టీంలో 21 మంది పని చేయలే, నేను ఆల్రెడీ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నా. ఇన్కమ్ తీసుకోవడమే కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంది మిత్రులారా. 178 కోట్లు మీరు చేసే పనిలో 178 కోట్లు ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉందా? ఫ్యూచర్ ఈడ గ్యారెంటెడ్ ఉంది, ప్రజెంట్ ఈడ గ్యారెంటెడ్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నాము 5, 25, 125 అనే స్ట్రక్చరే 178 కోట్లు మిత్రులారా. చూడండి, 5 అంటే 12 అయిపోయింది, 25 అంటే 56, 56 ఇంటూ 30 రూపాయలు రిలీజ్ అయిపోయింది, 2%. 3% అంటే 45 రూపీస్ ఇంటూ 139, 125 అంటే ఈ 3 అయిపోయినాయి కదా మిత్రులారా. 4వది ఎంత? 625 కదా, అందులో 274 అయిపోయినాయి కదా, ఇంకా 980 మంది రెడీగా ఉన్నారు. సో మిత్రులారా, సిస్టమ్ను మీరు ఫాలో కాండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, నేను మధ్యతరగతి వాడిని, నా తండ్రి నా తాత ముత్తాతలు నాకు మధ్యతరగతి వారసత్వంగా ఇచ్చారు. కానీ నా పిల్లలు, నేను ఇక మధ్యతరగతి కాదు, నెక్స్ట్ మనీ నా దగ్గర ఉంది. నెక్స్ట్ మనీ మన చింతన ఉంటే మనకు చింత లేలా మిత్రులారా. కేవలం నెక్స్ట్ మనీ జపం చేయండి, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మీరు నెక్స్ట్ మనీని చేయండి, రిజల్ట్స్ మీ దగ్గరకు వస్తాయి. ఎందుకంటే మిత్రులారా, అంత సత్యం దీంట్లో ఉంది. మరి మీరు ఆలోచన చేయండి, నేను 40 నెలల్లో ఒక్క లెవెల్ 4 నెలలు, 10 లెవెల్స్కు 40 నెలలు అయిపోతుంది మిత్రులారా. ఎంత బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ పెట్టుకొని నేను పనిచేస్తా ఉన్నా. నా యొక్క లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో 178 కోట్లు, షార్ట్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో రాయల్ క్రౌన్ డైమండ్ మిత్రులారా. కాబట్టి మీరు కూడా కలిసి మనం పని చేద్దాం, మనం ఒక మంచి కుటుంబాన్ని తయారు చేద్దాం, మన ఫ్యామిలీకి మంచి లైఫ్ని ఇద్దాం. ఆ తర్వాత మన ఊరు, మన కాలనీ, మన రాష్ట్రము, మన దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు విలువైన మీ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ లైవ్లో నేను మీకు చూపించా మిత్రులారా, మొత్తం కూడా ఇక్కడ సత్యమే ఉంది. మీ సీనియర్ మీకు ఏదైతే చెప్పిండో ఇక్కడ అసత్యానికి ఆస్కారమే లేదు మిత్రులారా. అలాంటి బ్రహ్మాండమైనటువంటి యాప్ మనకు దొరికింది. కాబట్టి ఈరోజు సెషన్లో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు మీ యొక్క సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ డౌన్లో మోర్ ఉంటుంది, ఆ మోర్ టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ ఉంటుంది. ఇక్కడ వెన్నెల గారు శంకర్ గారి అండర్లో నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. మీ ఊరు చెప్పండి మేడం, ఆ తర్వాత మీరు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోండి. మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. హలో సార్ మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ మాట్లాడండి సార్. ఏ ఊరండి సార్? మాది విజయనగరం. ఓకే, వెల్కమ్ సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇది లైఫ్ సంబంధించింది అనేది. అవునండి. హలో, అవునండి సార్. ఇప్పుడు 1,770 రూపాయలు పెట్టి దీన్ని ఇందులో జాయిన్ అయ్యామనుకోండి సార్, ప్రైమ్ మెంబర్షిప్. సో మేము అంటే నాకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం అనుకోండి సార్, రివార్డ్ పాయింట్ ప్రకారంగా 1,500 రూపాయలు మళ్ళీ మాకు అకౌంట్లో వేసేస్తారు.
సార్ ఇప్పుడు మేము ఆన్లైన్ షాపింగ్ చేసినా చెయ్యకపోయినా 1 ఇయర్‌కి మాకు అమౌంట్ ఇస్తారు సార్? ఒక్క మీరన్నారు ఒక్క కదా ఒక్క ఇందాక. ఒక్క అంటే రూ ఆన్లైన్ ఒక్క ఒక్క రూపాయి కూడా ఇయ్యరు మీకు. అదేంటి సార్, అంటే డౌట్ వచ్చింది అడిగాను సార్. ఒక్క రూపాయి కూడా ఇయ్యరు సార్. నేను ఇస్తాను ఎప్పుడు చెప్పలేదు. మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ లో వాడుకుంటే అవి ఆ! రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. లేకపోతే ఓకే. అవి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ ఫర్ లైఫ్ టైం అంటే అక్కడ ఎలాంటి ఓకే. ల్యాప్స్ కావన్నమాట. ఓకే. సో, ఏవైనా ఆన్‌లైన్ ట్రాన్స్‌లేషన్‌లు, రీచార్జ్‌లు చేసుకుంటే దాని యొక్క వాల్యూ ఉంటుంది మనకి. యెస్. అది యూజర్‌గా మనం వాడుకుంటాం కాబట్టి సంవత్సరానికి ఓకే. ఒక 10,000-20,000 రూపాయలు మీరు ఎలాగూ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎలాగూ వస్తువులు కొంటా ఉన్నారు కాబట్టి, మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు కాబట్టి, రీచార్జ్ చేసుకుంటారు కాబట్టి, మీరు ట్రాన్సాక్షన్స్‌లో వాడుకున్నట్లయితే మీకు పొదుపు అవుతుంది. వాడుకోవాలని కంపల్సరీ రూల్ ఏమీ లేదు. సార్ ఇంకొక డౌట్ సార్. హ్మ్. ఇప్పుడు మీరన్నారు కదా! సిల్వరు, తర్వాత గోల్డ్, హ్మ్. డైమండ్. హ్మ్. 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 సో, డిసిగ్నేషన్స్. అలాగా మేము రావాలంటే ఏం చేయాలి సార్? ఏమీ లేదు సార్. సింపుల్‌గా 2 పనులు చేయాలి. మీరు జీవిత కాలంలో 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయిపోండి ఈరోజు. ఓకే సార్. అయిపోతాం. అర్నర్ వేరు, యూజర్ వేరు. కొద్దిసేపు ఓకే సార్. అవన్నీ పక్కన పెట్టేసేయండి. సర్వీసెస్ పక్కన పెట్టండి. మీరు ఓకే సార్. అడిగిన క్వెషన్ ఏంటిదంటే సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ ఎట్లా అంటే మీరు ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన పనిలో సగం పని మాత్రమే అయ్యింది. మీన్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారంటే సగం పని అయినట్టు. అవును సార్. మీరు అర్నర్ కావాలనుకుంటే ఈ భూమి మీద ఆ! సార్. ఒక 5 మంది మీకు కావాలి. ఓకే సార్. 5 మంది కోసం మీరేం చేయాలి అంటే, నేనేదో 1770 కట్టినా, మీరు 1770 కట్టండి అని మీరు బలవంతంగా ఎవరిని కట్టియొద్దు. అవును సార్. ఆ తర్వాత ఇంకొకటి మన అక్క, బావ, అన్న, వదినే ఉంటారు. వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా మనకు వాళ్ళు సైన్ అప్ చేసేస్తారు. సార్ మరి నేను పని చేసేసినాను అంటే కాదక్కడ. మీరేం చేయాలంటే, ఎవరిని బలవంతం పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు కావచ్చు, మీ పరిచయస్తులు కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. హ్మ్. ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే డబ్బు సంపాదించాలనే ఆలోచన గాని, అవసరం గాని ఉందా అని అడగండి. ఓకే. సింపుల్. ఎక్కువ ఎక్కువ అవసరం లేదు. సింపుల్‌గా ఇంతే అడగండి. ఓకే. అంటే ఒకవేళ ఉన్నది అన్నాడనుకోండి. హ్మ్. సార్ మరి రూ. 1770 తోటి మనం ఏమైనా వ్యాపారం చేయొచ్చా అని అడగండి. ఓకే. అంటే అతను చేయలేననే చెప్తాడు. ఎందుకంటే బయట 1770 తోటి ఏం వ్యాపారం చేయలేం మనం. చేయలేం. అయితే అప్పుడు అతను అంటాడు, "సార్ చేయలేమన్నాక మరి ఏం చేయాలి సార్?" అని అడుగుతాడు. అంటే హ్మ్. ఏమీ లేదండి. నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. మీరు ప్రైమ్ మెంబర్ కాండి. హ్మ్. సార్ నేను ప్రైమ్ మెంబర్ అయ్యి 1770 కట్టేస్తే నాకు డబ్బులొస్తాయా అంటాడు అతను. హ్మ్. లేదండి నేను ఎలా మిమ్మల్నైతే అడుగుతున్నానో, మీరు హ్మ్. ఆ విధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళని అడగండి. ఎవరిని హ్మ్. బాధ పెట్టొద్దు. ఎవరిని మీరు బలవంతం చేయొద్దు. హ్మ్. ఇక్కడి వరకు సమాప్తం అయిపోయింది. సబ్జెక్ట్ ఏమీ లేదు సార్. ఓకే. కానీ, కానీ కొన్ని క్రాస్ క్వెషన్‌లు అడుగుతారు వాళ్ళు. మేము ఇంతకుముందే చాలా చూసామని, చాలా నాకు ఇన్నామని. ఆల్రెడీ అడిగారు సార్. యెస్. అందుకని మీరేం చేయాలి అప్పుడంటే, సార్ మాకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు లైవ్‌లో మీటింగ్ జరుగుతదండి. మీ హ్మ్. జీవితంలో ఒక గంట ఎప్పుడైనా సరే మీరొచ్చి వినొచ్చు హ్మ్. సార్ అని చెప్పండి. ఓకే. అప్పుడు గూడా మీకు కొంతమంది ఏం జేస్తారు, డబ్బులైతే మాకు కావాలి సార్. కానీ మాకు సమయం లేదు. మేము కొద్దిగా ఆ టైంలో డ్యూటీ బిజీలో ఉంటాము అని చెప్తారు. అది నిజం గూడా గావచ్చు. హ్మ్. అప్పుడు మీరేం చేయాలంటే, మా దగ్గర రికార్డెడ్ ప్రోగ్రామ్ ఉంది సార్. మీరు హ్మ్. వినండి. విన్న తర్వాత మీరు ఓకే అనుకుంటే ప్రైమ్ మెంబర్ కావచ్చు. లేదా కాకపోవచ్చు. హ్మ్. దానికేం ప్రాబ్లమ్ లేదని ఓపెన్‌గా జెప్పండి. మీరు మాత్రం 90 రోజులు ఇందులోకి రండి. ఎందుకంటే 90 రోజులు ఎవరైతే వస్తారో మీరు మాస్టర్ అవుతారిక్కడ. ఒక మ్యాగ్నెట్ అవుతారిక్కడ. ఓకే సార్. సో, క్లియర్? 90 రోజులు వస్తే మాస్టర్ అవుతాం ఆ! వస్తే కంటిన్యూ‌గా. వస్తే వస్తే అంతే గదా! మరి నేర్చుకుంటారు గదా మీరు. ఓకే. సో, అప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వెషన్ మీరు లైన్‌లో ఉండండి వెంకట్ గారు, వెన్నెల గారు మీరు లైన్‌లో ఉండండి. రాజేష్ గారు నేను గూడా అన్‌మ్యూట్ చేశాను. మీరు గూడా మాట్లాడండి. శ్రీధర్ రావు అన్‌మ్యూట్ చేయండి మీ దగ్గర. రాజేష్ దేవ్ గారు మీ దగ్గర అన్‌మ్యూట్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే మాట్లాడండి. నేను రాజేష్‌ని సార్. రాజేష్ మాట్లాడండి. ఏ ఊరండి? మాది పలాస సార్. పలాస. ఓకే. పలాస వెరీ గుడ్. సార్ మాది వెరీ శ్రీకాకుళం జిల్లా. తెలుసు. తెలుసు. చెప్పండి. సార్ మా మామయ్య గారు దీనిలోని చేయించారు సార్. అయితే నేను అమౌంట్ నా అకౌంట్‌లో లేదు. మా మదర్ అకౌంట్‌లో ఉంది. దాని ద్వారా అమౌంట్ దీనికి చేయడానికి అవుతుందా సార్? మీ మామయ్య గారి అకౌంట్‌లో ఫ్యామిలీకి. ఉంటే మా అకౌంట్‌లో ఉంటే మీరిక్కడ ట్రాన్స్‌ఫర్ జేసుకోండి. మీ అహా! సీనియర్స్ ఎవరు? మీ సీనియర్ ఎవరు?
మా 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 మామయ్య గారండి, దివాకర్ రావు గారు. ఆయన పైన సీనియర్ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరు? అతను మరి మాకు తెలియదండి. నాకు తెలుసుకోవాలి. మా మామయ్య గారు. మీ మామయ్య గారిని అడగండి. మామయ్య గారు మీకు ఇందులో ఎవరు పరిచయం చేశారని మామయ్య గారిని అడగండి, చెప్తారు. మీరు ఆ విధంగా సీనియర్స్ నేమ్ కలెక్ట్ చేసుకుంటే మీకు తప్పకుండా మీకు ఏదైతే ఇష్యూ ఉందో అది వాళ్ళు క్లియర్ చేస్తారు సార్. ఓకే సార్. వెల్కమ్. నేను మధ్య నెట్ ప్రాబ్లం వల్ల కొన్ని మీటింగ్లకు అటెండ్ ఏమి ప్రాబ్లం లేదు. మీటింగ్స్ అయిపోయినాక రికార్డెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ మామయ్య గారిని అడగండి, మీకు రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా పంపిస్తారు. అది కూడా మీరు వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్ రాజు గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. రాజు గారు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి. రాజు గారు. అదే విధంగా శంకర్ గారు. రాజు గారు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. ఎక్స్క్యూజ్ మీ సార్, యాక్చువల్లీ సీనియర్ అంటూ ఇంకా నేను ఎవరిని జస్ట్ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. ఐ డిడ్ నేను మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, నా పేరు ప్రతాప్ రాజ్ అండి. నా సీనియర్ ఎవరు లేరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. జస్ట్ సంబడి ఆఫర్డ్. నేను వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే నేను క్లియర్ గా నేను పట్టించుకోలేదు దాని గురించి. నో ప్రాబ్లం. ఐఎమ్ ఏ సీనియర్ నెట్వర్కర్. ప్రీవియస్లీ ఐ డిడ్ మోర్ దెన్ 10 years ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, వెరీ గుడ్. చెప్పండి రాజు సార్, మాట్లాడండి. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే, is there any type with the Jio or other things? And you are paying some company is paying some partner, it is for some percentage through recharge and other things. Okay. Is there any type with the Jio or other systems? How they give permission? అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కంపెనీ మెయిల్ ఐడికి మెయిల్ పెట్టి మీరు అన్ని తీసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లోపల లాస్ట్ 3.5 years నుంచి రన్ అవుతుంది కంపెనీ. మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసుకోవచ్చు. 277 సీరియల్ నెంబర్ ఉంది. మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఐ సా ఆల్ సర్టిఫికెట్స్ ఆల్సో బిఫోర్. మీరు తెలుగులో అడగండి, మీకు తెలుగు వచ్చు కదా? వచ్చండి, తెలుగులో అడగండి, అందరికి అర్థం అంటే చెప్పండి. ఏదైతే నేను ఈ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ నేను మొత్తం డీటెయిల్స్ అన్ని చూసానండి. వెరీ నైస్. ఆల్రెడీ చూసాను. అయితే కాన్సెప్ట్ ఇంతకు ముందు ఉన్నది, ఎందుకంటే ఇది యూని లెవెల్ ప్లాన్. అయితే నాకున్న ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యూని లెవెల్ 5 lines అనేది ఈక్వల్ గా రన్ అవ్వాలా? సింగిల్ లైన్ వెళ్తున్నప్పుడు నో, అది ఓన్లీ జస్ట్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అక్కడ చూడండి 5 అనుకున్నప్పుడు 5×5 25 అని ఉంది రాజు సార్. అయితే 25 వస్తేనే పేమెంట్ కాదు. అక్కడ సింగిల్ ఒక పర్సన్ వచ్చినా వస్తుంది. అసలు 5 కూడా కాదండి, మీరు ఒక్క పర్సన్ నే అపాయింట్మెంట్ చేశారు, ఆ ఒక్క పర్సన్ బ్రహ్మాండంగా పని చేసుకున్నారు, ఆ లెవెల్ ప్రకారంగా మీకు రిలీజ్ అయిపోతుంది తప్ప అలాంటి కంపల్సరీ ఏం లేదు. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఏమైనా అంటే కాన్సెప్ట్ లో మీకు ఐడియా ఉందో లేదో, ఈ సేమ్ యూని లెవెల్ కాన్సెప్ట్ అంటే కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఏంటంటే కాన్సెప్ట్ అనేది మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, అంటే స్క్రిప్ట్ పరంగా ఏమైనా అవైలబుల్ ఉందా? సార్ నాకు ఆల్రెడీ 32 సంవత్సరాల నుంచి నేను మార్కెటింగ్ లో ఉన్నా సార్. ఈ సిస్టమ్ లో వచ్చేసి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? మీరు మీటింగ్లు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? మీరు ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఉన్నానండి. స్టార్టింగ్ నుంచి ఉన్నప్పుడు మీకు నేను ఆల్రెడీ నా యొక్క 5 year ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 10 levels కూడా మీకు 5, 25, 125 అనే దాంట్లో కూడా ఎంతెంత లెవెల్స్ కంప్లీట్ అయిందని కూడా మీకు చూపించిన ఈ రోజు జస్ట్ 10 minutes. నేను దాని గురించి నేను అడిగేది నేను అడ్వాన్స్ గా అడుగుతున్నానండి. కాన్సెప్ట్ అనేది నేను నెంబర్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఇచ్చున్నాను ఇంతకుముందు సార్. కొద్దిసేపు నాకు 8 జిల్లాల్లో నేను వర్క్ చేసి వచ్చాను. రాజు సార్, ఆ కొద్దిసేపు ఆ ఇగో పక్కన పెట్టండి. నేను ఇగో కట్టట్లేదు. మరి నేను అసలు దాని గురించి నేను అసలు ఇగో గురించి మాట్లాడలేదు సార్. నేను ఒక విషయం మీకు చెప్తున్నానండి, మీరు నాతోటి ఆర్గ్యుమెంట్ చేయకండి. మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి. మీరు ఏదైతే అడిగినారో సార్ నేను మీకు క్లియర్ గా చెప్తున్నానండి. ఇది మీరు ఇంతకు ముందు XYZ చూసిండొచ్చు, నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ తీసుకుంటున్నా, లైవ్ లో నా దగ్గర ఉంది. నేను ఆల్రెడీ మీకు అది చూపించిన, స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పినాను. అది ఓన్లీ మోడల్ అని చెప్పినాక కూడా మీరు మళ్ళీ అదే అడుగుతా ఉన్నారు. నేను దాన్ని అడగట్లేదండి. అలాంటి ఏం లేదు కదా, రిస్ట్రిక్షన్ లేదు సార్. అది ఒక్కటే కాదు, ఏ రూల్స్ ఇందులో మీకు
టైం పీరియడ్ అని కానీ, రైట్ లెఫ్ట్ అని కానీ, పీవీబీవీ కానీ, ఇప్పటిదాకా సీలింగ్, ట్రిమ్మింగ్, ఫ్లషింగ్ కానీ ఏమీ లేదండి. తర్వాత ఇంకొకటి టైం బాండ్ కూడా లేదండి. ఈ రోజే మీరు 10 లెవెల్స్ కూడా పూర్తి చేయొచ్చు రాజు సార్. ఓకే. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్ వెన్ కంపేర్ టు ప్రీవియస్. ఇంతకుముందు ఏవైతే కాన్సెప్ట్లు చూసామో దాంట్లో ఉన్న నెగటివ్స్ ఏవి కూడా ఇందులో లేవు. నేను ఆల్రెడీ నేను అదే చెప్తాను ప్రతి మీటింగ్ లో. ఏంటంటే నేను ఈ రోజు మీటింగ్ లో కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఉండ్రు కాబట్టి నేను ఒక పదం 2-3 సార్లు చెప్పాను. ఏంటంటే నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మన కంపెనీ కాదు, కాకపోతే మన సమయానికి మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ సార్ ఇదని చెప్పిన నేను. ఎందుకంటే మనం పని చేసేది మనకు డబ్బులు రావడం ఎంత ముఖ్యమో, మన ద్వారా నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా నష్టం జరగవద్దు అనేది కూడా అంతే ముఖ్యం సార్. ఈ విషయం నేను ఇప్పుడు కూడా అయితే ఇంతవరకు మనం జరిగింది ఏంటంటే సార్, ఒరిజినల్ గా మీరు కాదు నేను కూడా, మనకి ఎక్కడ కూడా దిక్కు లేక ఉన్నటువంటిదే గొప్ప అనుకొని మనం పని చేసినాం సార్. అంతే తప్ప మనం ఇంటెన్షనల్ గా ఎవరికి మిస్టేక్ జరగాలని, ఎవరికి లాస్ కావాలని మనం చేయకపోయినప్పటికీ అల్టిమేట్ కంపెనీలో ఉన్న గొల్లాలు, లేకపోతే కంపెనీ మధ్యలోకి వచ్చినాక కొన్ని రూల్స్ మార్చడం మూలంగా మనకు ప్రాబ్లం జరిగింది అక్కడ. అవును. అయితే అల్టిమేట్ వీళ్ళేమనుకున్నారు, కిందోలు కంపెనీ చేసిందా, సీనియర్ చేసిందా, అది కాదు సబ్జెక్టు. అల్టిమేట్ జూనియర్లు డిస్టర్బ్ అయిపోయారు. కానీ ఈ కంపెనీ లాస్ట్ 3.5 years నుంచి కూడా ఒక చిన్న సింగిల్ చేంజ్ కానీ కరెక్షన్ కానీ చేయలేదండి ఈ కంపెనీ. అది 3.5 సంవత్సరాల నుంచి. ఓకే సార్, గుడ్ ఎక్సలెంట్. ఎందుకంటే లీగల్లీ 100% సఫర్ అయ్యాము అందుకు సార్. 100% దీని గురించి మాట్లాడలేదు. నేను పర్సనల్ గా అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఈ 3 నెలలు స్టడీ చేసిన తర్వాతనే జనవరి నుంచి నేను పబ్లిక్ మీటింగ్ చేస్తా ఉన్నా. పబ్లిక్ మీటింగ్ చేయడమే కాదు, డైరెక్ట్ గా నేను పబ్లిష్ చేసేస్తాను. నేను అంటే నా టీం అనే కాదు, అతను ఎవరైనా సరే నెక్స్ట్ మనీలో చేసే ప్రతి వ్యక్తి బాగుపడాలి. ఒక మంచి సిస్టమ్ వచ్చింది ఒక నెట్వర్కర్ కు. ఎందుకంటే సార్ నా కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత నా జీవితమే నెట్వర్క్ సార్. 32 సంవత్సరాలు అయిపోయింది. నా ఏజ్ 52 years. గుడ్. ఐఎమ్ ఆల్సో 60. వెరీ గుడ్. కాబట్టి మీరు స్టడీ అయితే మీరు కూడా ఏం చేస్తారంటే స్టడీ చేయండి. స్టడీ చేయడం మీన్స్ ఏంటిది, మీరు ప్రైమ్ మెంబర్ తీసుకోండి. నేను చెప్పిన విధంగా రివార్డ్ పాయింట్స్ వచ్చిందా రాలేదా, ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అయినాక మీరు ఒక ఇద్దరిని చేశారు, మీకు వచ్చిన డబ్బులు రాలేదా, వచ్చింది మీరు బ్యాంకుకు పేఅవుట్ పెట్టండి. నిజంగా కొన్ని కంపెనీలు ఏం చేసినాయి సార్ అంటే బ్యాంకుకు పేఅవుట్ పెట్టకుండా వాలెట్లోనే పెట్టుకొని రాత్రి దాన్ని క్లోజ్ చేసి పడేశారు. ప్రీవియస్ లో జరిగినాయి ఇవన్నీ డిస్టర్బ్. ఒకటి రాజు సార్ 1 minute హోల్డ్ చేయండి మీరు. నేను ఇంకొక 2 questions తీసుకొని మీ దగ్గరకు వస్తా. నెక్స్ట్ శ్రీధర్ శంకర్ గారు మాట్లాడండి, ప్రహ్లాద్ గారు మాట్లాడండి. సార్ మనీ మార్నింగ్ సార్ మాట్లాడండి సార్. సార్ నేను డైరెక్టర్ పర్సన్స్ ని ఒక 11 members చేయించాను సార్ నేను. నో ప్రాబ్లం. అది దీంట్లో ఇంకా కూడా వాళ్ళకి నేను మోటివేట్ చేస్తాను బాగానే. మీటింగ్ టైం దొరకట్లేదు, మీ రికార్డ్స్ అనేది వినిపిస్తాను వాళ్ళకి ఆల్రెడీగా. అది మోటివేట్ చేస్తాను, ఇంకా ముందుకు సాగాలని చూస్తాను. ఇంకా వాళ్ళ మార్నింగ్ మన ఇంకో సీనియర్ ఉన్నారు యాదయ్య అని, మాకు సీనియర్ సార్ ఆయన. ఓకే. ఆయన కూడా బాగానే చెప్తాండ్రు. ఇలా చెప్తే మనకు కూడా మనం ఇంకా ముందుకు సాగొచ్చు అని చెప్పేసి ప్లానింగ్ ఇస్తానండి. బాగుంది ప్లానింగ్, మీ ప్లానింగ్ కూడా బాగుంది, బాగా అనిపిస్తుంది మాకు. ఇంకా ఫ్యూచర్ లో ముందుకెళ్ళాలనేసి చెప్తున్నా సార్ అందరికి కూడా. ఈ మీటింగ్ విన్నాళ్ళకి కూడా ఇదే మనకి ఇన్స్పిరేషన్ అనేసి చెప్తున్నా సార్. ఓకే. యాదయ్య సార్ పైన ఎవరండి అప్లైన్? మన దివాకర్ కింద ఉంటారు కదా సార్ ఆయన. 1 minute సార్. ప్రహ్లాద్ గారు అన్మ్యూట్ చేయండి. చక్రపాణి సార్. ఓకే, వెరీ గుడ్. ఏమి లేదు సార్, మీరు ఎవరిని కూడా బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. మీరు మాత్రం రెగ్యులర్ గా మీటింగ్ కు రండి సార్. డెఫినెట్ గా మీ లైక్ మైండెడ్ పీపుల్ మీకు వస్తారు. నేను ఆ విధంగా పనిచేయడం తోటి ఈ రోజు 51,000 మంది అయ్యారు. సేమ్ సిస్టమ్ ఫాలో చేయండి, మీరు అటెండ్ కాండి, అంతే వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ప్రహ్లాద్ గారు వెల్కమ్ సార్. ప్రహ్లాద్ గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్ ఏంటిది పెట్టండి. నమస్తే సార్. నమస్కారం సార్, మాట్లాడండి సార్. సార్ నేను జస్ట్ ఒక 5 seconds నేను
జాయిన్ అయ్యి ఓకే, నో ప్రాబ్లం. నేను ప్రైమరీ మెంబర్షిప్ తీసుకున్నా. వెరీ గుడ్. తీసుకొని 10 మందిని సైన్ అప్ చేసిన సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ వింటున్నారంట. ఓకే. అయితే కొన్ని డౌట్స్ అడుగుతుర్రు. నాకు అది క్లారిఫై అయితే చెప్తున్నా అన్ని. అయితే నాకిద్దరు నాకు జర కొద్దిగా నాకు క్వెషన్ చేసిర్రు. "నువ్వు ఇలా నీకు డబ్బులొస్తాయా?" అని చెప్పిర్రు. ఓకే. అయితే నేనన్నా, ఇప్పుడు నేను 1 ఇయర్‌ల రూ. 1,00,000 సంపాదించి చూపిస్తానని నేను చెప్పిన వాళ్ళకు. ఆహా! 1 ఇయర్ తర్వాత 1,00,000 వదిలిపెట్టండి. అంటే ఈ రోజు అంటున్నా. ఈ రోజు మీరు ఎంత మందిని ప్రైమ్ మెంబర్లు చేశారు? అంటే ఇప్పటికి ఒకరిని చేసిన. ఇంకా 9 మంది రైట్. ఆల్రెడీ మన సైట్ చేసినాం. ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఒక సార్. వ్యక్తిని ప్రైమ్ మెంబర్ చేసినప్పుడు మీకు అవును సార్. మీకు కమిషన్ వచ్చిందా? వచ్చింది సార్. అది చూయించండి వాళ్ళకి. అదే చూసినాం. ఒకటి చేస్తే ఒకదానికి వచ్చింది. అవును. 10 చేస్తే 10 దానికి వస్తది. సేమ్ అవును. సిస్టమ్ అది చూయించండి. సంవత్సరం చెప్పిన అయినాక సార్. మీకు 1,00,000 వస్తాయా, 10,00,000 వస్తాయా, 50,000 వస్తాయా తర్వాత సబ్జెక్టు. సరే సార్. మీరు కూడా చేస్తే మీకు వస్తుంది. చూస్తే అవును రాదు, సార్. చేస్తే వస్తదని చెప్పండి. ఓకేనా? అది ఓకే సార్. రైట్. వెరీ గుడ్. వెరీ నైస్. ఓకే. థ్యాంక్ యూ సార్. చేసిందే ఓకే. చెప్పండి. చెప్పేదే చేయండి. అవును అబద్ధం సార్. చెప్పకండి ఎవరికి. సరే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీధర్ సార్ మాట్లాడండి. శ్రీధర్ రావు సార్ మాట్లాడండి. మార్నింగ్ సార్. మనీ మాట్లాడండి. సార్ ఏంటంటే తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఏమైనా లింక్స్ ఉన్నాయండి మన దగ్గర? అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. మీ పైన యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరు? మాకు డోల నాగరాజు. ఆయన పైన డోల శ్రీనివాసరావు. ఆయన పైన ఐడియా లేదు సార్. మీరు 10 మందివి వెంకట్ సార్ గారు రోజు చెప్తా ఉన్నారు. 10 మంది సీనియర్స్ పేర్లు రాసుకోండి. వాళ్ళతోటి మీరు కనెక్షన్ చేసుకుంటే అన్ని లాంగ్వేజెస్ లో డిఫరెంట్ టైంలో మీకు మీటింగ్స్ ఐడీస్ వస్తాయి. ఆ ఐడీస్ వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేసి వినిపించి టీమ్ డెవలప్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. ఓకేనా? క్లియర్. వెరీ గుడ్. రాజు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. రాజు సార్ వెల్కమ్. రాజు సార్ నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. రాజు సార్. నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. బనోతు రవి గారు మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. బనోతు రవి గారు ఈరోజు హీరో ఆఫ్ ద డే అండి. సారు తన యొక్క 10 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ ఏదైతే మనం అనుకుంటామో డైరెక్ట్ వర్క్ రెఫరల్ ఏదైతే ఉందో అది పూర్తి చేశారు. వరంగల్ వాస్తవ్యులు బనోతు రవికుమార్ గారు. సార్ మీరు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు మీకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు నెక్స్ట్ మనీలో లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే అనుకున్నారో 178 CR మీరు సాధించాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు కంగ్రాచులేషన్ చెప్తూ, ఒకవేళ మీరు మీటింగ్లో మీకు సిగ్నల్స్ అవైలబుల్ ఉంటే, మీరు మీటింగ్లో ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. బానో సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ను మన కుటుంబ సభ్యులతోటి షేర్ చేయండి. వెంకట్ గారు వచ్చారా అండి? రవి సార్ రైట్. రవికుమార్ సార్ నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి సార్. మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. నేను అన్మ్యూట్ చేశాను, రవి గారు మీరు చేయండి. రవి సార్ వెల్కమ్ సార్. రవి సార్ నేను చేశాను, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ టచ్ చేయండి, అన్మ్యూట్ అండ్ టచ్ చేయండి. రవి సార్ స్క్రీన్ లోకి రండి. స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంటుంది. మైక్ మీద టచ్ చేస్తే మీ మైక్ ఆన్ అవుతుంది సార్. రవికుమార్ గారు లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీ మైక్ ఉంటుంది, మైక్ మీద టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేస్తే కిందన ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో లెఫ్ట్ సైడ్ డౌన్ ఫస్ట్ది దాని మీద టచ్ చేయండి. లేదు సార్, ఆయనకి ఏదో టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది సార్.
సరే, నేను ఆయన గా చేశాను. మళ్ళీ మాట్లాడినప్పుడు మనం ఇచ్చేద్దాం. అప్పటి వరకు ఇక్కడ మనము రాజు సార్ తోటి మాట్లాడదాం. రాజు సార్ మాట్లాడండి. వెన్నెల రాజు సార్ మాట్లాడండి. రాజు సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అయ్యో లేదు, నో ప్రాబ్లం. వెల్కమ్ సార్. సో నేను మీతో పర్సనల్ గా మాట్లాడడానికి అవకాశం ఉందా? షెల్ యూ గివ్ యువర్ నెంబర్ ఇస్తారా మీరు? కానీ హలో, అది అంటే మీరు ఎవరి ద్వారా వచ్చారు అక్కడ కావడమే కరెక్ట్ సార్. సో ఐ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. నేను వాళ్ళ ద్వారానే వెళ్తాను, నేను ఎవరి ద్వారా వెళ్ళను. నాకు రేపొద్దున అదే అవుతుంది కదా. సో అది నాకేందంటే ఒక క్లారిటీగా మీరు ఒక సీనియర్ గా మీతో నాకు ఇమీడియట్ పర్సన్ అతనికి నాకు ఏదో వాట్సాప్ లో టచ్ అయ్యారు, పిచ్చారు. నేను ఐ మెయింటైన్ ద ఏదైతే ఉందో ప్రొసీజర్, అంతేగాని యాక్చువల్లీ ఏంటంటే టు క్లియర్ సంథింగ్ మీతో మాట్లాడడానికి నాకు అవకాశం. మాట్లాడేది సపరేట్ పర్సనల్ ఏం లేదు సార్, మీరు ఏం అనుకోకూడదు. మీ క్వశ్చన్స్ అన్ని రేపు రెడీ చేసుకోండి. మీటింగ్ తర్వాత ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేస్తాము. ఇది కొత్త వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదైనా మాట్లాడినప్పుడు ఇబ్బందికరంగా ఉండకూడదు. మీతో నేను లేదు సార్, అట్లేం లేదు. అంటే పర్సనల్ గా నేను టైం ఎవరికి ఇవ్వను సార్, ఎందుకంటే నాకు చాలా లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఉంటుంది. పర్సనల్ అంటే చాలా టైం అవుతుంది కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేను. సారీ, ఏమనుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే, ఇట్స్ ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రతాప్ గారు, వెన్నెల గారు. వెన్నెల గారు అండ్ వంశీ ప్రతాప్ గారు అండ్ రవికుమార్ సార్, మీకు ఆల్రెడీ కోస్ట్ చేశాను ఎందుకంటే మీరు ఈరోజు ఓపెన్ అయింది సార్. మాట్లాడండి రవి గారు. సార్ నెక్స్ట్ మనీ మార్నింగ్ సార్ అందరికి. మార్నింగ్ సార్. సార్ నేను నెక్స్ట్ మనీలో రావడానికి నా పైన అప్లైనర్ స్వాతి మేడం సార్. అవును. సో మాది వరంగల్ సార్, నర్సంపేట మాది. ఎస్. సో నేను ఈ నెక్స్ట్ మనీలో ఆగస్ట్ 31st జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో నేను ఈ 2 months లో నేను ఫస్ట్ 5 members ని కంప్లీట్ చేశాను సార్. సో ఎందుకంటే నేను బయట మార్కెట్ లో వెళ్తుంటే చాలా అంటే డిఫరెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా కంపెనీస్ అంటే ప్రోడక్ట్ బేస్ లో వచ్చినాయి సార్. అవును. సో నేను మన నెక్స్ట్ మనీ ప్లాన్ చెప్పడానికి వెళ్తే వాళ్ళు నాకేదో ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. సో నేను వాళ్ళది ఫస్ట్ నేను రిసీవ్ చేసుకొని, సార్ అది ప్రోడక్ట్ బేస్డ్, మీరు అంటే వాళ్ళని మనం మార్చడం ఉంటుంది. జస్ట్ ఇది మనకేంటిదంటే డిజిటల్, అంటే రాబోయే కాలంలో టోటల్ డిజిటల్ అయిపోతుంది కాబట్టి మనం ఎన్నో యాప్స్ వాడుతున్నాం. అవును. సో ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వాడుతున్నాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ అవి మనకు కస్టమర్స్ అంటే మన కస్టమర్ గా తయారు చేస్తున్నాయి. అవును. సో మన నెక్స్ట్ మనీ యాప్ అనేది, సో మనం ఒక పార్ట్నర్, అంటే ఈవెన్ మనం ఒక పార్ట్నర్ లా మనం B2B అని నేను వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాను సార్. సో ఈ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను సార్. నా 5 ప్రైమ్స్ ఈ రోజు కంప్లీట్ అయింది సార్. సో ఇప్పుడు నెక్స్ట్ 25 కి నేను ఒక 1 month లో బిఫోర్ 1 month లో కంప్లీట్ చేస్తానని నేను డెఫినెట్ గా మీకు 6 వారాల 6 నెలల అనేది మనకు ఉంది కాబట్టి ఆ సిస్టమ్ లో ఆ ఫార్మేట్ లో మీరు ముందుకు వెళ్ళండి. 100% మీరు సక్సెస్ అయిపోతారు. వాళ్ళని 5 members కూడా మీరు 5 ప్రైమ్ అచీవర్స్ చేయండి. ఈ రోజు మీరు హీరో ఆఫ్ ద డే, వాళ్ళు హీరో ఆఫ్ ద డే అయితే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు. ఓకే, ఎనీహౌ కంగ్రాచ్యులేషన్స్ సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ వెన్నెల గారు, వంశీ గారు. వంశీ ప్రతాప్ గారు, వెన్నెల గారు. హలో సార్ మాట్లాడండి. వంశీ సార్ మాట్లాడండి. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ మాట్లాడండి సార్. సార్ నేను ఆల్రెడీ 5 ప్రైమ్ అచీవర్ని, తర్వాత మా పాప కూడా 5 ప్రైమ్ అచీవర్ అయిపోయినారు. ఓకే. అయితే ఇక్కడ మాకు చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, మా దగ్గర నేను నా కింద డౌన్ లైనర్ ఎవరైతే ఉన్నారో రేణుకా గారని, వారు వాళ్ళ సొంతగా వాళ్ళకు ఒక బిజినెస్ ఉంది. అది మన రీఛార్జ్ బిజినెస్, తర్వాత DTH బిజినెస్, ఇవన్నీ చేయడానికి. అయితే వాళ్ళకి ఈ యాప్ నుంచి చేసుకోవడానికి ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే ఇన్సెట్ అవుతున్నాయి వాళ్ళ వ్యాలెట్ లో. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువ రీఛార్జ్ చేసుకోవడానికి ప్రతిసారి ఆ డబ్బులను అట్లా తీసుకుంటా ఉంటే బ్యాంకు నుంచి కొన్ని డబ్బులు వాళ్ళకు డిడక్ట్ అవుతా ఉన్నాయి.
అది ఆ ప్రాబ్లం లేకుండా ఇంకా ఏమన్నా ఒకేసారి అమౌంట్ అట్లా 20,000 30,000 అట్లా వేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ వ్యాలెట్లో చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కమర్షియల్ యాప్ కాదండి, సార్ ఇది కమర్షియల్ యాప్ కాదు. అయితే అక్కడ మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఒక కమర్షియల్గా మీరు ఆలోచన చేసేదానికంటే ఈ డొమెస్టిక్ ఆలోచన చేసి మీరు చేస్తున్న పని నుంచి టోటల్ రిలీఫ్ ఎలా కావాలనేది నేను చెప్పింది వాళ్ళకి మీరు చెప్పండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీదే ఆ యొక్క రీఛార్జ్ సెంటర్ ఉంది అనుకుందాము, నాదే మొబైల్ ఫోన్ మీ దగ్గరికి వచ్చా, నేను ఒక 500 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే మీకు ఒక 15 రూపాయలు మిగులుతున్నాయి, రైట్ సార్? ఆ 15 రూపాయలు మీకు మిగిలే బదులు మీరు నాకే మిగిలిచ్చే పని చేశారు అనుకుందాం. అప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్ కోర్సులో అంటే పర్మనెంట్గా మీకు నేను యూజర్ అయిపోతా అక్కడ. పర్మనెంట్ నేను జీవితకాలం వాడిన దానిపైన మీకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ కనుక నేను టీమ్ డెవలప్ చేస్తే దానిపైన మీకు ఇన్కమ్ వస్తుంది. నేను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మీకు 300 రూపాయలు వస్తున్నాయి. నేను రీఛార్జ్ చేసుకుంటే మీకు ఓన్లీ 15 వస్తుంది. కాబట్టి ఇది కమర్షియల్ యాప్ కాదు, ఇది డొమెస్టిక్ యాప్ అనేది చెప్పండి. మీరు చెప్పి వాళ్లకు నెట్వర్క్ను ఇంప్రూవ్మెంట్ చేయమనండి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, నాట్ ఓన్లీ రీఛార్జ్ కాదు ఎక్కడైనా కూడా వస్తుంది. కాబట్టి మీ ప్రమోషన్ అనేది వాళ్లకు ప్రెసెంట్ ఇన్కమ్ గురించి చెప్పండి, ఫ్యూచర్ ఇన్కమ్ గురించి చెప్పండి. లేదండి ఫ్యూచర్ లో అది చెప్పండి. అంతకు మించి వేరేది ఏం లేదు సార్. ఓకే వెన్నెల గారు మాట్లాడండి. వెన్నెల గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ నెక్స్ట్ మనీలో ఉండేది 51,000 మంది అన్నారు కదా సార్. నా టీంలో ఈ రోజు 51,000 వరకు నా టీం రీచ్ అయిందని చెప్పా. నెక్స్ట్ మనీలో కాదు, సిఎన్చారి టీంలో. ఓకే సార్, ఒక 3-4 సంవత్సరాలకి ఇది ఒక పెద్ద కుటుంబంగా అయ్యింది అనుకోండి సార్. ఓకే, సో అప్పుడు మన వ్యాలెట్ లో ఉన్న మనీ మనం బ్యాంక్ ట్రాన్స్లేషన్ కి మనం పెట్టుకుంటాం కదా సార్. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ మనకి మన డబ్బుల్ని కాజేయడానికి కొన్ని ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే మన అకౌంట్ నెంబర్ తెలిసిన తర్వాత మనకు వచ్చే ఓటీపీల ద్వారా సంబడి ఏదో మన అకౌంట్ ఉన్న మనీ మనకి తెలియకనే మాయమైపోతున్నాయి. సో నేను ఒక డౌట్ ఉంది, ఈ నెక్స్ట్ మనీలో కూడా ఇంతమంది ఒకే అంటే ఒక టార్గెట్ అనుకున్న తర్వాత అందరూ పోగైన తర్వాత ఇలాంటి ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదు ఇలాగ జరగకుండా పక్కాగా మీకు ఎటువంటి పక్కాగా సేఫ్ అనేది గ్యారంటీ సార్? ఒక విషయం ఏంటి సార్ అంటే ఇక్కడ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటిదంటే ఎవరో వ్యక్తులు అక్కడ కొన్ని స్వార్థ రాజకీయాలు కావచ్చు, స్వార్థపరమైన మనుషులు కావచ్చు, దాని ద్వారా మాత్రమే ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతుంది తప్ప సిస్టంలో ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. దాన్ని థెఫ్టింగ్ చేస్తుంటారు. ఎవరు అదే ఆన్లైన్ లో కూడా అక్కడ ఆన్లైన్ తప్పు కాదండి, అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళ యొక్క గుణాలు మారుతాయి అన్నట్టు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు నెక్స్ట్ మనీ అనేటటువంటి కంపెనీని భారత ప్రభుత్వం అప్రూవ్ చేసింది. మనం అప్రూవ్ చేయని కంపెనీలో పనిచేస్తలేం, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆర్గనైజేషన్ లో ఎక్కడ కూడా ఎవరి డబ్బులు ఏడ స్ట్రక్ కావట్లేదు, వెంటనే మనకు పేఅవుట్ రూపకంలో వెంటనే రిలీజ్ అయిపోతుంది. అంటే నేను అనేది ఆ డౌట్ కాదు సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన వ్యాలెట్ లో నుంచి మన అకౌంట్ లోకి పంపించుకుంటాం, మన వాలెట్ లో నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మన అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ మనం కొడతాం. సో నేను అనేది ఏంటంటే వాళ్ళకు ఒక టార్గెట్ వచ్చినంత వరకు ఈ అకౌంట్ నెంబర్స్ అన్ని మనం కొట్టినప్పుడు వాళ్ళకి సేవ్ అయ్యి ఉంటాయి సిస్టంలో. సో ఇలాగా ఇంతమంది రీచ్ అయిన తర్వాత అకౌంట్ లో నుంచి డబ్బులు కాజేసి అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదు పక్కాగా నిజమైనదండి. ఈ రోజు వరకు మీలాంటి డౌట్స్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో కొంతమందికి ఎలాంటి డౌట్స్ వచ్చినాయి సార్, డే 1 నుంచి కూడా. ఆ రోజు కంపెనీ దగ్గర ఏమి ప్రూఫ్ లేదు, ఎందుకంటే అప్పుడు కొత్త కంపెనీ కదా. కాబట్టి నెల రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, సరే సంవత్సరం వరకు నడుస్తుంది సార్, సంవత్సరం తర్వాత కంపెనీ వెళ్ళిపోతుంది సార్ అని కూడా కొందరు అన్నారు సార్ మీలాగా. అయితే చూస్తూ ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయింది సార్. 3.5 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే ఏదే కానివ్వండి, మనకు ఒకటి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి మనం పని చేయాలి సార్, అంతే తప్ప. ఇప్పుడు చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మీరు అడిగారు కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా. మా ఫ్రెండ్ ఒక అతను యాక్సిడెంట్ లో చనిపోయాడండి.
అయితే అట్లా అని చెప్పి ప్రతి వ్యక్తికి కూడా యమహా కొనుక్కుంటే యాక్సిడెంట్ అవుతుందని ఆ మధ్యలో మీకు తెలుసు ఒక 25 ఇయర్స్ క్రితం యమహా అనే బైక్ మీదనే అలాంటి రూమర్స్ వచ్చినాయి. అయితే యమహా కొనుక్కున్న వాళ్ళు అందరూ ఏం చనిపోలే, కానీ మెజారిటీగా యమహా బైక్ యాక్సిడెంట్స్ అయినాయి ఎక్కువ వరకు. అయితే ఇవన్నీ కూడా ఏంటివి సార్ కొన్ని విషయాలంటే కొన్ని చెప్పలేము. ఇప్పుడు కొంతమందికి సరే ఓకే నో ప్రాబ్లం బైక్ కాబట్టి కొనకుండా ఉండొచ్చు, డ్రైవ్ చేయకుండా ఉండొచ్చు సేఫ్ సైడ్ కోసం. మరి మన తాతయ్య నిద్రలో చనిపోయిండు కదా అని చెప్పేసి మనం నిద్రపోకుండా ఉండలేం. అయితే ఈ రోజు ప్రజెంట్ ఏంటిది మంచి జరుగుతుందనే ఒక భావనతోటి మనం పనిచేయడం ఒక విధానం. అందరికీ జరుగుతుంది, అందరూ పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆన్లైన్లో ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది బ్యాంకులో నుంచి డబ్బులు పోతూ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి మనం అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేము. బ్యాంకులో కూడా పెట్టుకుంటా ఉన్నారు, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. ఒక బ్యాంకులో 1000 అకౌంట్లు ఉంటే ఎంతమంది అకౌంట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే దాని వెనుక ఎన్నో సో మెనీ రీజన్స్ ఉంటాయి సార్. మీకు ఒకవేళ మీ మనసు ఏది కరెక్ట్గా అనిపించింది అనుకోండి, ఏమో సార్ ఈ రోజైతే ఉంది ఒక 10 సంవత్సరాల వరకు ఉండకపోవచ్చు అన్నారు అనుకోండి, 9 సంవత్సరాల వరకు పని చేసుకొని 10వ సంవత్సరం మీరు ఎగ్జిట్ అయిపోండి. లేదు సార్ ఎందుకు ఇది అంత నెత్తినొప్పి అనుకున్నారు అనుకోండి, డ్రాప్ అయిపోండి. చాయిస్ మీకే. ఎందుకంటే సార్ ఎవరి గురించి ఎవ్వరు ఏమీ చెప్పలేము. ఎందుకంటే నేను మంచి అని చెప్పా, చెడని నేనైతే పని చేస్తున్నా. ఈ రోజు కూడా నా డబ్బులు వాలెట్లో ఉన్నాయి, నా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు అలాంటి థాట్ రాలేదు, నాకు అలాంటిది జరగదు. కాబట్టి మీ ఆలోచన మీ కాన్షియస్ ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేయండి. నేను ఎందుకు పని చేస్తున్నా సార్ నెక్స్ట్ మనీ అని మీరు అనొచ్చు. నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయడానికి దీనికి బలమైన కారణాలు ఉన్నాయి సార్. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిస్టమ్ ఇంత లిబరల్గా ఏ సిస్టము రాలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది కాబట్టి నేను చేస్తున్నాను. నాకు నమ్మకం అనిపించింది నేను చేస్తున్నాను సార్. మీకు నమ్మకం అనిపించింది మీరు చేయండి, నమ్మకం అనిపించలే వదిలేసేయండి, దానికి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సురేష్ గారు, నెక్స్ట్ డిఎన్ రాజు గారు, సత్య గారు అండర్లో డిఎన్ రాజు. మాట్లాడండి సార్, కమాన్ డూ ఫాస్ట్. రాజు గారు మాట్లాడండి. నెక్స్ట్ వెన్నెల గారు, నెక్స్ట్ సురేష్ గారు మాట్లాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు ఈరోజు భానుతు రవి గారు వరంగల్ వాస్తవ్యులు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు వారికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు మార్నింగ్ మళ్ళీ మనం 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.